గర్భం దాల్చినప్పటి నుంచి ఆహారం చాలా ముఖ్యం. చాలామందికి వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. ఈ B10 డెఫిషియన్సీ ఉంటే న్యూరల్ ట్యూబుల్ డిఫెక్ట్స్ వస్తాయి. అలాగే వాళ్ళు సంతోషంగా లేకపోతే స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి, కార్టిజోల్ అని, ఎపినెఫ్రిన్ అని. అది బ్రెయిన్ని గ్రామ్ పర్ గ్రామ్ బర్న్ చేస్తుంది. ఇప్పుడు ఫైర్ ఎలా బర్న్ చేస్తుందో అది అలా బర్న్ చేస్తుంది. అక్కడే మొదలవుతుంది అన్నమాట ఒక బ్యాడ్ నెట్వర్క్. కాబట్టి మన అత్త కోడల ఇవి ఉంటాయి, పోట్లాడుకోవటాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అడ్జస్ట్మెంట్ లేకుండా మనం తగ్గుంటే పర్వాలేదు ఒక క్షణం, ఆయన కంఫర్ట్ అయ్యేదాకా, ఆర్ భార్య కంఫర్ట్ అయ్యేదాకా నేను అరవకుండా ఉంటే బాగుంటుంది అన్న పద్ధతి పోయింది. ఎప్పుడు కోపం వస్తే అప్పుడు గట్టిగా అరిచేసుకోవడం, తర్వాత సారీ చెప్పుకోవడం అవుతుంది. ఆ లోపల ఎమోషన్స్ పిల్లల మనసులోకి వెళ్ళిపోతుంది. అలాగే లుంగి ఫైట్స్ ఇవన్నీ వైలెన్స్ చూసినా కూడాను ఆ తల్లి వైబ్రేషన్స్ నుంచి ఫీటస్లోకి వెళ్ళిపోతుంది. దీని మీద విలియం స్పెన్సర్ అనే ఆయన డ్యూక్ యూనివర్సిటీ నుంచి రీసెర్చ్ చేసి, మనం ఎప్పుడు ఏం వెక్కిరిస్తాము, ఆ పుక్కిటి పురాణాలే ప్రహ్లాదుడు అంటారు, అభిమన్యుడు అంటారు, దాన్ని ఆయన ప్రూవ్ చేశాడు. పిల్లలకి ఒక స్టోరీ చదివి ప్రెగ్నెన్సీ అంటే సాధారణంగా బ్రెయిన్ మైగ్రేట్ అయిపోతుంది 28 వీక్స్ వచ్చేటప్పుడు. థర్డ్ ట్రైమిస్టర్లో తల్లి ఏం తింటే అది పిల్లలకి ఇష్టం అవుతుంది. తల్లి మంచి ఆహారం తింటే మంచి ఆహారమే తింటారు, డయాబెటీస్ వచ్చే ఆహారం తినరు. సో ఇటువంటి ఏమి తింటాము, ఏమి వింటాము, ఏమి మనం ఫీల్ అవుతున్నాము అన్నీ కూడా పోతాయని ఆయన ప్రూవ్ చేశాడు.